ఓకే, పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనే పెద్ద అంబిషన్స్ ఉండే కాదు. అసలు ఎందుకు చదవాలో కూడా తెలిసేది కాదు నాకు. అంటే ఎందుకు చదవాలి అంటే ఫ్యూచర్లో మనకి అవ్వాలి అలాగా అని ఇంట్లో చెప్తుండే, చదవరా పెద్ద అయితే తెలిసేది అని చెప్పారు. కానీ నేను ఎప్పుడు పెద్ద సీరియస్గా తీసుకోలేదు. తెలియదు కూడా అసలు, తిరగడం తప్ప తెలిసి చదవంటే పేరుకి చదవడం. ఐ వాజ్ గుడ్ ఎట్ స్టడీస్, నాట్ బ్యాడ్, బట్ నాట్ సో 95% ఉండాలి, అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండేది కాదు. సినిమాలు పిచ్చి చిన్నప్పటి నుంచి, కానీ పైకి చెప్పలేని పరిస్థితి. అంటే సినిమాలు పిచ్చి అంటే ఫ్రెండ్స్కి నేను సినిమా యాక్టర్ అవుతాను కూడా చెప్పుకున్న ధైర్యం లేని పరిస్థితి. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, ఫ్రెండ్స్ అందరూ చదువుకుని ఉండేవారు. ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ చదువు, ఎడ్యుకేషన్ జాబ్. ఈ పరిస్థితిలో వైజాగ్ అనే ప్లేస్లో సినిమాలు యాక్ట్ చేస్తానంటే నవ్వుతారేమని భయం. అది ఏ పోస్ట్ చూసినా అలా చూస్తూ ఉండిపోతుండేవాడిని. మేబీ అందుకే నేను డాన్స్లు వేస్తానేమో, మేబీ అందుకే నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. అది నేర్చుకోలేదు, మేబీ అది తెలియకుండా చిన్న లోపల అంతే. అదే నన్ను ఇక్కడికి ట్రై చేసుకొచ్చింది, నా ఇలాగ అయ్యింది. అది కాబట్టి చదువు గురించి నేను ఇప్పుడు పెద్ద ఫీల్ అవును. ఏదో చదువుకున్నాను, చిన్న చదువు, ఓకే, ఇట్స్ గుడ్. బట్ చదువు అయిపోగానే ఇమీడియట్గా ఐ కుడెంట్ కమ్ ఇంటు దిస్ ఇండస్ట్రీ. కొంతకాలం జాబ్ చేశాను. అంటే ఐ వర్క్ ఫర్ స్టర్లింగ్ రిసార్ట్స్ అండ్ మహీంద్రా అండ్ ఎస్సీడీజీ ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్, ప్లస్ మధ్యలో ఎయిర్టెల్ చేశాను 6 months. ఎయిర్టెల్లో కూడా 6 months చేశాను. అంతే, ఇట్స్ గుడ్. అలాగా చేసి సినిమాలోకి వచ్చాను అనుకోండి లాస్ట్లో. ఐఎమ్ జస్ట్ హ్యాపీ వాట్ ఐ యామ్ నౌ. వాట్ ఎల్స్ యూ వాంట్ టు నో? గివ్ మీ అ బ్రేక్ మ్యాన్, గివ్ మీ సమ్ టైమ్. అట్లీస్ట్ ఆలోచించుకుందాం, రేపు మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అన్నీ ఒకసారి చెప్పేస్తే బోర్ అయిపోయినాం. ఆల్రెడీ అయిపోయాను అనుకోండి, బట్ స్టిల్ ఇంట్రెస్టింగ్ గుర్తొచ్చింది చెప్తాను. థ్యాంక్ యూ.